ఒకసారి దానికి ఫోన్ చేస్తాను, మీరు కూర్చోండి అన్నయ్య. నేను చేస్తానులేమ్మా. హలో అంకుల్. అమ్మా శిరీష, ఎక్కడున్నావమ్మా? నువ్విప్పుడే ఇంటికొచ్చి ఇంతలోనే కనిపించడం లేదని అమ్మ టెన్షన్ పడుతోంది. ఎంత పెద్ద ఛాన్స్ మిస్ చేసావురా కొడకా! నువ్వు కారులో ఎక్కించుకుంది సంజని కాదురా, ఆ శిరీషని. దీనికెంత పొగరు! నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంది. హలో. నన్నా? నిన్నే. చెప్పండి. ఎవరో గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఏమనుకోకుండా చెప్తారా? నీకు కళ్ళు బాగా నెత్తికెక్కాయే. అది కాదండి, అసలు విషయం ఏంటంటే... నోర్ముయ్. నేను ఎవర్నా? నేను నీకు గుర్తుకు రావడం లేదా? అంత తొందరగా మర్చిపోయావా? నా కూతురి జీవితం నాశనం కావడానికి కారణమైన దానివి, నా అన్నయ్య చనిపోవడానికి కారణమైన దానివి. అప్పుడే మమ్మల్ని మర్చిపోయావంటే నీకు మామూలు పొగరు పట్టలేదే. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. పెళ్లి పెళ్లి అంటూ అందరినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి 2 కుటుంబాలు శత్రువులుగా మారిపోయేలా చేసావు కదే. నువ్వు బాగుపడవే. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏం మాట్లాడుతుందా ఆవిడ? నా వల్ల ఒకరి జీవితం నాశనమైందా? నా వల్ల ఒకరి ప్రాణం పోయి 2 కుటుంబాలు శత్రువులుగా మారిపోయాయా? మై గాడ్! అంటే నేనంత దుర్మార్గురాల్నా? నా గురించి నేను తెలుసుకోవడం ఎలా? నాన్నా, సంజ, ఎందుకో మిమ్మల్ని నాన్న అని పిలవాలనిపించింది అంకుల్. నువ్వు నాన్న అని పిలుస్తుంటే నాకు నా కూతురు సంజయ్ గుర్తొస్తుందమ్మా. నేను సంధ్యనే నాన్న. ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? ఏం చెప్పమంటావమ్మా, అన్నీ ఉన్నా ఏమీ లేనట్టుగానే ఉంది మా పరిస్థితి. మా బావ చనిపోవడం మా కుటుంబంలో చాలా పెద్ద విషాదాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. నా చెల్లెలు స్నేహ మమ్మల్ని ఇంకా అపార్థం చేసుకుంటూనే ఉంది. కొన్నిసార్లు అంతే అంకుల్, దేవుడు కావాలనే మంచి వాళ్ళకి పరీక్షలు పెడతాడు. ఇంతకీ ఉషా పాప ఎలా ఉన్నారు? పాప ఆరోగ్యం బాగుందా? అల్లరి చేయకుండా స్కూల్కి వెళ్ళిపోతుందా? పాపని అందరూ చక్కగా చూసుకుంటున్నారా? పాపకి అందరి ప్రేమ దొరుకుతుందా? శిరీష, నీ రూపమే కాదమ్మా, నీ మనసు కూడా అచ్చం సంజ లాంటిదే అమ్మా. అవునమ్మా, పాప బాగోగుల గురించి అచ్చం మా సంజడిగట్టే అడుగుతున్నాం. కానీ మా సంజ మాత్రం అదే పంతంతో, అదే కోపంతో అజ్ఞాతంలో అలాగే ఉండిపోయింది. మా సంజలేని లోటు ఉష తీరుస్తోందమ్మా. పాపంటే ఉషకి పంచప్రాణాలు. ఇంకా చెప్పాలంటే పాప ఉషే తనని కన్న తల్లి అనుకుంటోంది. ఆ తల్లి బిడ్డల్ని కలపడానికి పాపం సంజయ్ కూడా చాలా ప్రయత్నిస్తున్నాడు. ఓకే అంకుల్, ఇక నేను బయలుదేరుతాను. అమ్మా శిరీష, ఈసారి మనం ఎప్పుడైనా కలిసినప్పుడు నన్ను అంకుల్ అని కాకుండా
నాన్న అని పిల్లమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే నాన్న. చాలా థ్యాంక్స్ అమ్మా, నేనుంటాను. రఘు, వెళ్ళిన పని అయిందా? డాక్యుమెంట్స్ లోపల పెట్టు. ఏమైంది రఘు? ఎందుకు డల్గా ఉన్నావు? మామూలుగా మనం అందరం తిట్టుకునే శిరీష రోడ్డు మీద కనిపించి నన్ను నాన్న అని పిలిచింది. నన్ను నాన్న అని పిలిచినందుకు సంతోషపడాలో, నా కూతురు కానందుకు బాధపడాలో నాకు తెలియట్లేదు రేఖ. నీకు కూడా కనిపించిందా? అంటే నీకు కనిపించిందా? కనిపించింది. ఎలా మాట్లాడింది? మంచిగా సౌమ్యంగా మాట్లాడిందా? అదంత సౌమ్యురాలేం కాదు. దానికుండే పొగరు ఇప్పుడప్పుడే ఎందుకు పోతుంది? దానికి బాగా కళ్ళు నెత్తికెక్కాయి. నన్ను చూసి ఎవరైనా అడుగుతుందా నేనెవరో దానికి తెలీదు? నా కూతురు జీవితాన్ని నాశనం చేసేసి నేనెవరో తెలియనట్టు అడుగుతుంది. నువ్వేదో పొరపాటు పడుతున్నావు రేఖ. తను అలా మాట్లాడుండదు. అదేదో మీ సొంత కూతురైనట్టు మాట్లాడుతున్నారేంటి? కాకపోవచ్చు, కానీ రూపం మనసు ఒకేలా ఉన్నప్పుడు నేను నా సొంత కూతురులాగే ట్రీట్ చేస్తాను రేఖ. ఎప్పుడో జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకు. నాన్న అని పిలిచినందుకు నువ్వు పులకించిపోయావు, బాగానే ఉంది. నన్ను గుర్తుపట్టనట్టుగా ఎందుకు మాట్లాడాలి? రేఖ, నువ్వు పొరపాటు పడ్డావేమో. ఈరోజు మిస్ కాకూడదు. ఎలాగైనా భవానీని ఎత్తుకుపోవాలి. ఆ ఎస్ఐ గాడు వస్తే వాణ్ణి 4 తన్నైనా ఎత్తుకుపోవాలి. నవ్వు వస్తుందన్నా? నువ్వు బండి స్టార్ట్ చేసుకుని రెడీగా ఉండరా. రేయ్, నువ్వు ఇక్కడే ఉండు, ఓకేనా? హాయ్ భవాని. హాయ్.
ఆటోనా బస్సా జీకే గారి కారా? జీకే గారు ఈరోజు రారు, స్టేషన్లో బిజీగా ఉన్నారు. సరే అయితే ఇద్దరం కలిసే వెళ్దాం. సరే పద. మధ్యలో ఇదేవత్తి, దీన్ని ఎలా సైడ్ చేయాలి? అన్నా, తల మీద రాయితో ఒకటి ఇవ్వమంటావా? వద్దురా. ఎవరా మీరు? ఎవడైతే నీకేంటే? ఎవడైతే నీకేంటే? ఏయ్, రావే. రావే. పట్టుకోండి రాదని, లాగేంటి రాదని. ఏంటి గుంజుకుంటున్నావు? నువ్వు రావే. రావే. ఏంటి గుంజుకుంటున్నావు? ఎక్కువ. ఎక్కువ. రేయ్, రండిరా. రండి. ఎక్కడ్రా? తొందరగా ఎక్కండి. రేయ్, నువ్వు బలిరా. ఓరు ముయ్యబే. ఆగండ్రా, ఎక్కడికి హామీ తీసుకెళ్తున్నారు? ఆగండ్రా, హెల్ప్ హెల్ప్. ఆగండ్రా, ఎక్కడికి హామీ తీసుకెళ్తున్నారు? ఆగండ్రా, హెల్ప్ హెల్ప్. ఆగండ్రా, ఆగండ్రా. రేయ్, నువ్వు త్వరగా పోనీరా. ముయ్యబే, నోర్మై. ఏయ్, పోనీరా. ఏంటే ఓ గుంజుకుంటున్నావు? పెట్ట చాలా బాగుంది. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారేంటి? మొన్ననే ఒక ఆఫీస్ దగ్గర కనిపించింది, మనసు పడ్డాను. దీనిని పర్సనల్ గా ఉంచుకుందాం అనుకుంటున్నాను. మన దందాలో ఎవ్వరి మీద ప్రేమను పెంచుకోకూడదు ఆంటోనీ. వీలైనంత తొందరగా క్యాష్ చేసుకోవాలి. ఏయ్, ఒక్కసారి ఈ నీరజాక్షి బంగళాలోకి అడుగు పెడితే దాని జీవితం ఇక్కడే ముగిసిపోతుంది. చూడ్డానికి ఫ్రెష్గా కనపడుతున్నావు. నీకు మంచి గిరాకీ ఇప్పిస్తా. అందరికంటే 1000 ఎక్కువ ఇప్పిస్తా. బుద్ధిగా ఉండు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. భయపడకు. అలవాటు కావడానికి 1 నెల రోజులు టైం పడుతుంది. తర్వాత అన్నీ ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి. కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి ప్లీజ్. ఇక్కడ సెంటిమెంట్స్ ఉండవు. నీ ఏడుపులకు జాలిపడేవారు ఎవ్వరూ లేరు.
వాళ్ళు కూడా నీలాగే వచ్చారు. ఇప్పుడు బుద్ధిగా పని చేసుకుంటున్నారు. మాట వింటే ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, వినకపోతే ఇంకోలా ఉంటుంది. అర్థమైందా? పగలంతా నిద్రపోవాలి, రాత్రంతా చక్కగా పని చేసుకోవాలి. ఒరేయ్ లాక్కుపోరా! ఎంత అరిచినా ఏడ్చినా ప్రయోజనం లేదని చెప్పు. పెడతాను ప్లీజ్. యాంటోనీ, చెప్పండి మేడం. ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉన్న మన మనుషుల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. 5 మంది హైదరాబాద్ సరుకు కావాలని అడిగారు. దీంతో పాటు పాత వాళ్ళు 4 రేపొద్దునే పంపించే ఏర్పాటు చెయ్యి. మంచి పేమెంటేనా? దుబాయ్ పంపిస్తారంట, మంచి పేమెంటే ఇస్తారు. ఆ ఏర్పాట్లలో ఉంటాను. రేయ్ రండ్రా. కూర్చోండి మామయ్య. అమ్మా, మామయ్య వచ్చేసారు. వస్తున్నానమ్మా. మహాలక్ష్మి ఏం చేస్తుంది మామయ్య? ఎంబీఏ చేస్తుందమ్మా. చూసి చాలా రోజులైంది, ఒకసారి తీసుకురావచ్చు కదా. అలాగేనమ్మా. నువ్వెలా చదువుతున్నావు? బాగా చదువుతున్నాను బాగా మామయ్య. చదవాలమ్మా, ఫస్ట్ ర్యాంక్ రావాలి. కాఫీ తీసుకోనయ్యా. వెళ్ళిన పని ఏమైందన్నయ్యా? వచ్చే వారం రమ్మన్నారమ్మా. అప్పుడు మహాలక్ష్మిని తీసుకొని రండి మామయ్య. వీలైతే తప్పకుండా తీసుకొస్తానమ్మా. మహాలక్ష్మికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా అన్నయ్య? చూస్తున్నానమ్మా. మంచి సంబంధం కుదరాలి కదా. అమెరికా సంబంధం అని, గొప్పింటి సంబంధం అని తొందరపడితే ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుంది. నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి చేసేద్దాం అన్నయ్య. అదెవరితో వదిలేసిందని నేనిలా అడగడం లేదు. నా మేనకోడల్ని, నా ఇంటి కోడల్ని చేసుకోవాలని నేననుకున్నాను. కార్తీక్ తొందరపడి బురదలో కాలేశాడు. ఆ గొప్పింటి శిరీష కంటే మంచి గుణమున్న నా మేనకోడలే నా కొడుక్కి కరెక్ట్. పైగా కార్తీక్ మనసు కూడా మారింది. మనం చూసిన అమ్మాయిని చేసుకుంటానన్నాడు. మహాలక్ష్మినిచ్చి చేసేస్తే ఇద్దరూ సంతోషంగా ఉంటారు. అన్నయ్య చాలా మంచోడు మామయ్య. ఆ విషయం మీకు తెలుసు. మహాలక్ష్మి అన్నయ్యకు భార్య అయితే అన్నయ్య జీవితమే మారిపోతుంది. అది ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా మాటేవలేనమ్మా. మహాలక్ష్మిని అడిగి చెప్తానమ్మా. అలాగే అన్నయ్య. ఇంక నేను బయలుదేరుతానమ్మా. అయ్యో, ఫోన్ చేసి వెళ్దుగాని ఉండన్నయ్యా. అలాగేనమ్మా. ఈలోగా నేను లగేజ్ సర్దుకుంటాను. అలాగే అన్నయ్య. ఓకే గీత. మహాలక్ష్మి కార్తీక్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే బావుంటుంది. ఏమైంది నాన్న? ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు? ఇరిటేట్ అవటం కాదు, ఆ సంధ్యని ముక్కలు ముక్కలుగా నరికేయాలనుందా నాకు. కూల్ నాన్న, కూల్. అరే, అది పిట్టంత లేదు, చెట్టంత మనుషుల చేత ఆడుకుంటుంది. టైం బాగోలేనప్పుడు
గ్రహాలు అనుకూలించవచ్చునే బాసు. ఈ శ్రీధర్ గారినే తీసుకోండి. ఎప్పుడో సెటిల్ కావాల్సినండి, కాలేకపోయాను. మీలాగే సంధ్య కోసం బోయేవాళ్ళ వెంటాడి వేటాడి చివరికి మీ దగ్గర పనిచేసుకుంటున్నాను. రై పిచ్చిగాడి, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి కాదురా, రేపు జరగబోయే దాని గురించి ఆలోచించు. ఆ సంధ్య మనందర్నీ వెధవల్ల చేసి ఆడుకుంటుంది. దర్జాగా కారుల్లో తిరుగుతూ కోట్లు అనుభవిస్తుంది. ఎంత అనుభవిస్తుందో అనుభవించని నాన్న, చివరికి అది మన కాళ్ళ దగ్గరికి రావలసిందే. అది నీ కాళ్ళ దగ్గరికి వస్తుందని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే సగం మునిగిన వాళ్ళం కాస్త పూర్తిగా మునిగిపోతాం. నాన్న, నువ్వు ప్రశాంతంగా మందు తాగు. డోంట్ టేక్ ఎనీ టెన్షన్ నాన్న. మనం ఇలాగే కూల్గా ఉన్నామంటే ఈరోజు నన్ను లోపలికి పంపించారు, రేపు నిన్ను పంపిస్తాం. అప్పుడు మనిద్దరం టక్కు అంటూ రాళ్లు కొట్టుకుంటూ గతమెంత వైభవం, వర్తమానమెంత అంధకారం అంటూ పాడుకుంటూ కూర్చోవాలి. నువ్వేం చేస్తావో తెలియదు. వీరైనంత తొందరగా అది శిరీష కాదు సంధ్యనని ప్రూవ్ చేయి. అలాగే నాన్న, డైరెక్ట్గా అటాక్ చేసేస్తా. గురువు గారు మాటిచ్చారంటే ఇక ఆ పని అయిపోయినట్టే. పెగ్గును ఎంజాయ్ చేయండి.